ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డ్లో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. కాసేపట్లో గుంటూరు జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు బయలుదేరనున్నారు వైసీపీ అధినేత జగన్. మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు రైతులు. ఈ మేరకు అన్నదాతలతో మాట్లాడనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డ్లో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్ పర్యటనకు జగన్ రానున్నారు, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్కి రానున్నారు. అయితే ఉదయం షెడ్యూల్ ప్రకారం 10 గంటలకి తాడేపల్లి నివాసంలో బయలుదేరి 11ంటికి గుంటూరు మిర్చి యార్డ్కి చేరుకోవాల్సి ఉంది. అయితే ఒక గంట ముందుగా షెడ్యూల్ సడలించినట్టు కూడా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి గుంటూరు మిర్చి యార్డ్కి జగన్ బయలుదేరనున్నాడు. అయితే ఏదైతే ఎలక్షన్ కోడ్ గుంటూరు కృష్ణా జిల్లాలో ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల అనుమతి లేదంటూ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఆర్డర్స్ వచ్చినప్పటికీ జగన్ ఆఫీస్ నుంచి కూడా షెడ్యూల్ అయితే విడుదల చేశారు. ఒక షెడ్యూల్ ప్రకారం గుంటూరు మిర్చి యార్డ్కి ఖచ్చితంగా వస్తానని చెప్పి కూడా జగన్ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మిర్చి యార్డ్ అధికారులు మాత్రం జగన్ పర్యటనకి అనుమతి లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు మిర్చి యార్డ్కి అయితే రానున్నారు. వచ్చి ఇక్కడ రైతులు ఏదైతే రైతుకి గిట్టుబాటు ధర లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో రైతులను ఇక్కడ ఖచ్చితంగా కూడా పరామర్శించడానికి, రైతులు ధరలకు సంబంధించి రైతులను అడిగి తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మిర్చి యార్డ్కి వస్తున్న పరిస్థితి అయితే. మరోవైపు పోలీసులు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే మరో పక్క ఉంది. అయితే మిర్చి యార్డ్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి అయితే మాత్రం పోలీసులు ఎవరు కూడా మిర్చి యార్డ్ పరిసర ప్రాంతాల్లో కూడా కనపడలేని పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కొద్దిసేపట్లో మిర్చి యార్డ్కి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గుంటూరు మిర్చి యార్డ్కి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్కి వచ్చి రైతులతో మాట్లాడతారా లేదా ఎలాంటి పరిస్థితి ఉందో అయితే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది జ్యోతి. అంటే కోడున్న నేపథ్యంలో ఆయన ఎటువంటి సమావేశాన్ని నిర్వహించలేరు కాబట్టి రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ లో పోటీ చేయట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ వైసీపీ పోటీ చేయకపోవటం వల్ల ఎలక్షన్ సంబంధించి మాకు ఎలాంటి వర్తింపు ఉండదు, ఖచ్చితంగా ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు కాబట్టి రైతులు బాధలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, దీని ప్రకారం రైతులు బాధలు మాత్రమే తెలుసుకొని వెళ్తానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోవైపు మిర్చి యార్డ్ అధికారులు లోపలికి అనుమతి లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదే రైతులతో మాట్లాడి రైతుల్ని బాధలు ఇని వెళ్తారా లేక లోపలికి వస్తారా అనేది కూడా వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.